ఏం పిండి? పిండి మానవ పిండి, భూ సంబంధమైన పిండి. అయితే ఇలా ఈ వివాహము దేవుడు ఉపమాన రీతిగా మనకు తెలియచేస్తుంది. ఉపమానం అంటే అర్థం ఏంటి? ఒకదాన్ని ఇంకోదాన్ని ఏం చేస్తారంటే పోలుస్తారు అన్నమాట. పోలుస్తారు. అయ్యా వారి ముఖ్య ఎట్లుంది అయ్యా అంటే చిలక ముక్కు మాదిరి ఉంది బ్రదర్ అంటారు. అంటే మీ చిలకకి ఎట్లా ముక్కుంటుందో ఈ మనిషి కూడా అలాగే ఉంది, పోలుస్తారన్నమాట. తర్వాత కలర్ ఎట్లుంది బ్రదరు, బలాని వాళ్ళు కలర్ ఎట్లుంది, ఏం లేదంటే ఆఫ్రికాడు బొగ్గు మాదిరి ఉన్నాడు అని చెప్తారు. అంటే మీ నలుపుగా ఉన్నారు పోలుస్తారన్నమాట. ఆ ప్రకారంగా దేవునితో పెళ్లి, దేవునితో పెళ్లి మిత్రమా, ఇది మీరు గుర్తించాలి. ఎవరితో పెళ్లి? దేవునితో. అంటే దేవునితో ఐక్యత. దేవునితో మానవుడు ఐక్యపరచబడినప్పుడు ఆ సంబంధం, ఆ వివాహం ఎటువంటిదంటే ఘనమైనది. ఎవరితో ఐక్యత అండి? దేవునితో ఐక్యత. మానవుడు పరమాత్మునితో ఐక్యమైనప్పుడు అనుభవించే ఆనంద ఐశ్వర్యములను మానవుని యొక్క భాషకు అతీతమైనటువంటివి చాలా ఉన్నాయి అందులో. ఒకటి మాత్రమే కాదు, ఆనందం ఒకటే కాదు, చాలా ఉన్నాయి అందులో. అది మీరు గమనించండి. మానవుడు ఎవరితో ఐక్యపరచబడాలండి? దేవునితో. ఆత్మ పరమాత్మ రెండు మిళితమై అనుభవించేటువంటి ఆ యొక్క శాశ్వతమైన, పవిత్రమైన, సర్వశక్తివంతమైన, మార్పు లేనటువంటి యుగాయుగములు ఉన్న ఆ ఐక్యతనే ఏమంటారు? ఘనమైన ఐక్యత, ఘనమైన పెళ్లి. ఇక్కడ ఇది మానవ పెళ్లి, అది దేవుని పెళ్లి. ఆత్మికమైనటువంటి ఐక్యతకు ఇది సాదృశ్యం. దిస్ ఇస్ ద సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డివైన్ యూనియన్ విత్ మ్యాన్. అదన్నమాట. దేవుడు మానవుడు ఏమవుతారండి? ఐక్యం. ఇప్పుడు చూడండి, ఆ ఘనమైన వివాహంలో ఉన్నటువంటి లక్షణాలు చూడండి. ఆ పెళ్లి కొడుకు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. ఏం లక్షణం అండి? పరిశుద్ధుడు. ఆ పెళ్లి కొడుకు. ఈ పెళ్లి కొడుకు మీ కొడుకు ఎప్పుడు అబద్ధాలు చెప్తారా? మీ కొడుకు ఎప్పుడన్నా చెప్తాడు? ఎప్పుడన్నా చెప్తాడు. మీ మాట పూర్తిగా ఉంటాడమ్మా, కోపమే అంటాడు కదా. గుర్తించండి, ఈ పెళ్లి కొడుకు పవిత్రుడే కాదు. మనమే పవిత్రులు అంటే కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, రహస్య పాపాలు ఉంటాయి, స్వార్థం ఉంటుంది, గర్వం ఉంటుంది, యుక్తి ఉంటుంది, గతం ఉంటుంది, వేషధారణ ఉంటుంది. మన దగ్గర లేని లక్ష్యాలే ఉండవు. సకల రోగాలు మన దగ్గరే ఉన్నాయి. ఏ రోగాలు? పాప రోగాలు. ఇంకా వేరే రోగాలు ఉంటే పర్లేదు, కానీ ఈ రోగం అయితే మాత్రం పాప రోగం, భయంకరమైనటువంటి రోగం. నీకు కోపం వస్తుంది అంటే నవ్వుతానే ఉన్నాడు, కానీ పండు బయట కోపం వస్తుంది. చూడండి, బాగా అర్థం చేసుకోండి. కోపం ఉంది మానవునికి, స్వార్థం ఉంది మానవునికి, గర్వం ఉంది మానవునికి, యుక్తి ఉంది మానవునికి, నటన ఉంది మానవునికి, వేషధారణ ఉంది మానవునికి. ఇవన్నీ ఉన్నాయి, బాగా అర్థం చేసుకోవాలి. ఎవరండి ఆయన? సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. కలుగును కాకంటే సమస్తము కలిగాయి. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది కూడా ప్రపంచంలో లేదండి. మనము సర్వశక్తిహీనులో. మనం ఎవరండి? సర్వశక్తిహీనులో. ఎలాగంటే మనము సర్వశక్తిమంతులు పెట్టి గొడవ ఎందుకు మనకు? చెప్పండి. ఏథెన్స్ లో ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొందొచ్చారు, మీరు ఓడిపోవడానికి కారణాలు ఏమిటి అని అడిగితే ఒకడు చెప్తారన్నమాట. ఏదని? నేను వేసుకున్న బూట్లు ఆ గ్రౌండ్ కు సూటు కాలేదంట, అందుకని కిందంతా కలిశాయంట. ఏమి సాకు చెబుతారు? పరిగెత్తే చేత కాక సూటు కాలేదని చెప్తున్నాడు. మీకు అర్థమైందంటే, కాబట్టి మానవుడు ఎవరయ్యా చేస్తున్నాడు? శక్తిహీనులో. మనం శక్తిహీనులం. చూడండి, పెళ్లి చేసినప్పుడు ఎంత మంచిగా ఉంటారు. వృద్ధాప్యం రాగానే వంగిపోతారు. అంటే అర్థం ఏంటి? మనం కదండి, ఏదో జబ్బు వస్తుంది. నువ్వు చూడండి, ఇంకా వద్దే వద్దంటామా. కావున రెండవ లక్షణం మనం చూసి, ఒకటేంటి?
పరిశుద్ధుడు. రెండవది ఏంటి? సర్వశక్తిమంతుడు దేవుడు. మూడవది ఆయన ప్రేమామయుడు. ఎవరండి ఆయన? ప్రేమ గల దేవుడు. ఎటువంటి ప్రేమ అంటే ఆ ప్రేమకు ఇంకా అంతులంటూ లేదు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనం ఏం చేస్తామండి? 3 రోజులు ముద్దు పెడతాం, 4 రోజులు తన తాము పట్టుకొని కదండి. ఉదయకాలంలో నా బిడ్డ ఎంత మంచి బిడ్డని ముద్దు పెడతాం. ఒకవేళ ఆ పిల్లవాడు ఆ పిల్లలు మన మాట వినకపోతే, నువ్వు సచ్చన్న ఉంటే బాగుంటే ఎందుకు ముట్టి నాకు అంటాం. మళ్ళా అనమంటే భార్య భర్తలు చూడండి కావాలంటే ఎలా ఉంటారో కదండి. పదులంతా అరుచుకుంటారు. ఎట్లా అరుచుకుంటారంటే, నిన్ను ఎవడు కట్టాడే నాకు అంటారు. నిన్ను ఎవరు నాకు కట్టింది? వాడే బట్టతలోడు. అర్థమైందంటే నామికి వస్తారు. మా అంకులు చేసింది పెళ్లి, ఈ పనికిరాని వ్యధం తీసుకొచ్చింది మా మామయ్య అని ఎవరి మీద ఏం చేస్తామండి? మనము తిడుతుంటాం, నిందమోపుకుంటాం. మామ వాడు చేసిన దానికే నా కర్మ ఎట్లా కలగింది అనుకుంటాము. ఎందుకంటే వాడికి ప్రేమ లేదంట. ఆయన అంటాడు, నాకు కట్టినాలి దయ్యం గయ్యాలి దాన్ని నేను. ఆయన అంటాడు, ఒకరి మీద ఒకరు పొడుచుకుంటారు. కాబట్టి ఏమైనటువంటి క్షణకాలం ఉండేటువంటిది కదండి. ఈ మన ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైనవి. 4వ దేవుడు మార్పు లేనివాడు. దేవుడు ఎవరండి? మార్పు లేదు. ఆయన ముసలితనం అంటూ, యవన దశ అంటూ, చిన్న పిల్లవాడు అంటే ఆయనకు లేదు. తరతరములుగా యుగములుగా ఒకే రీతిగా ఉండేటువంటి వాడు ఎవరు? దేవుడు అండి. గుర్తించుకోండి. తర్వాత ఆయనకు చావునది లేదండి. ఎవరికి చావు లేదండి? పరమాత్మునికి చావు లేదండి. చావు లేదు. మనకు ఎప్పుడవుతుందో ఏమో మనకే తెలియదా కదండి. మన బ్రతుకు అంతే. ఇప్పుడు ఇలా చూసుకోండి మీరంతా కూడా. మొదటి ఏంటండి? పవిత్రుడు దేవుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు. రెండవది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మూడవది ఆయన ప్రేమామయుడు. ఆయన కంటే మించిన ప్రేమ ఇంకెవరికి లేదు. మన ప్రేమ అంతా కూడా లౌకిక సంబంధమైన ప్రేమ, స్వార్థముతో కూడిన ప్రేమ, ప్రతిఫలాపేక్షతో ఉన్నటువంటి ప్రేమ, మార్పు చెందేటువంటి ప్రేమ. అయితే ఆ పరమాత్మ యొక్క ప్రేమ పాపిని ప్రేమించిన ప్రేమ. అబ్బో, ఆ ప్రేమకు అంతులంటూ లేదు. ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమకు సాటి అయిన ప్రేమ ఇంకా ఏది కూడా లేదు, ఎవరిది కూడా లేదు మానవుడిది. ఆయనకే చెల్లును. కాబట్టి ప్రేమామూర్తి అయినటువంటి దేవుడు ఆయన. ఎంత ప్రేమిస్తాడు అందరినీ కూడా. 4వదిగా ఆయన మార్పు లేనటువంటి వాడు. అంటే ఏ మార్పు లేదు. 5వదిగా ఆయనకు మరణం అంటూ లేదు. ఎవరికండి? దేవుడు. ఆయన్ను దేవుడు అంటాం మనం. కానీ నేను పుట్టించుకున్నా, లేకుంటే సృష్టించుకున్నా, లేకుంటే తయారు చేసుకున్నటువంటి కాకుమా దేవుడు అంటే గుర్తించాడు. తర్వాత 6వదిగా ఏంటంటే ఆయన ఆత్మస్వరూపి. ఎవరండి ఆయన? ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి పరమాత్ముడు. పరమాత్మునికి ఇలాంటి నాలాంటి రూపాలు లేవు ఆయనకు. ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. ఎలాగైతే గాలికి రూపం లేదో ఆ ప్రకారంగా దేవునికి రూపం లేదు. ఇప్పుడు లైట్కి రూపం ఉందండి, లైట్కు వెలుగు రూపం ఉందండి. ఆ వెలుగు ఏ ఆకారము కన్నటువంటి సాధనలోకి వెళితే అదే ఆకారం వస్తుంది. దీపానికి ముఖం ఎక్కడ చెప్పండి చూస్తాను. ఒక ఆయన అన్నాడంట, దేవునికి ముఖం ఎక్కడ ఉంటారని చెప్పు చూస్తాను. తూర్పు ఉంటుందా పడమ ఉంటుందా అన్నాడు. దేవునికి ముఖము ఏ వైపున ఉంటుంది? అమ్మాయి ఒకటే. దేవునికి ముఖము తూర్పు ఉంటుందా పడమ ఉంటుందా? సూర్యు వైపు ఉంటుందా? చూడలేదంట ఆయన. మరి చూడదని ఎందుకు నమ్మినావు? భక్తుడు వెలుగుకు ముఖం ఎక్కడ తూర్ప పడమరా ఎట్లుంటుంది చెప్పుకున్నాడు. దీపానికి దీపం పెట్టి దీపానికి తూర్పు ఎక్కడా, ఈ వెలుగుకు తూర్పు ఎక్కడ, పడమర ఎక్కడ చెప్పు అన్నాడు. ఎట్ట చెప్తావు సార్ అన్నాడు. అంతే సార్ అన్నాడు. దేవుడు వెలుగు. దేవుడు ఎవరంటే జీవము వెలుగు. ఆ వెలుగు దేవునికి ఏం లేదంటే రూపం లేదు, ముఖం లేదు అని. అలా ఉంటే మనం ఏమంటారు? నా ముఖం దేవుడి ముఖమే అంటారు కదండి. సత్యముఖాలు బట్టి ఆత్మస్వరూపుడు. ఇలాంటి పరమాత్మునితో మానవుని యొక్క ఆత్మ ఏకమైనప్పుడు, మానవుడు కూడా పరమాత్మలో పాలిభాగస్తుడు అవుతాడు. అలాగ పరమాత్మ శాశ్వతుడు. ఈ ఆత్మ కూడా శాశ్వతంగా పరమాత్మతో కలిసి జీవించ
అనుభవించేటువంటి ఆ నిత్యత్వమే పరలోకం. అదే దేవుని పెండి, అదే ఘనమైన. అందుకు దాన్ని ఏమన్నారు? అది ఊరికే కాదు ఘనమైన జరిగింది. ఆ ఘనుడైనటువంటి దేవునితో ఈ మానవుని యొక్క ఆత్మ ఏమవుతుందండి? ఘనుడైన దేవుడు ఆయన లక్షణాలు మనం చూసాం, కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి దేవుడితో మనం కూడా ఏకమైతే మనకు కూడా ఏమొస్తుంది? ఘనత. ఇప్పుడు నేను అనుకోండి, ఉదాహరణ చెప్తాను. నేను ఫకీర్ నంబర్ 1. ఈ ఫకీర్ నంబర్ 1 అనేటువంటి నేను బుషిరాతో కలిసి నేను ప్రపంచం అంతా తిరిగాను అనుకో. ఎవరు ఏ బుష్? ఈసారి గెలిచేది లాభం లేదు, తెలియదులే కానీ డౌటే. ఎలాగైనా కానీ ఆయనతో కలిసి తిరిగినాను అనుకో, ఏమంటారు నన్ను? ఈరోజు ఘనత అయ్యాడు, ఏమీ ఘనత అయ్యాడు. ఈ ఫకీరోనికి ఎంత ఘనత వచ్చింది చూడు. మీకు అర్థమైంది కదండి. వీడు తిరుగుతా ఉన్నాడు బట్టతో పొడు, అందరిని తిడుతా కూర్చుంటాడు, అందరిని గర్దిస్తా కూర్చుంటాడు. పైకేమో రూపం బాగానే ఉంది, వెనకాల చూస్తే వాడు కంపు జీవితం కలిగిన వాడు. ఇలాంటి వాడు ఈ దినము ప్రపంచం అంతా తిరుగుతున్న పేపర్లు అంతా వస్తుంది. దేని బట్టి అండి? బుషిగారితో సహవాసం చేసిన కారణం చేత ఏమొచ్చింది? లౌకికమైన ఘనత వచ్చింది. ఆ కారణంగా మానవుని యొక్క ఆత్మ పరమాత్మునితో ఏకమైనప్పుడు అనుభవించేటువంటి ఆ యొక్క ఘనతే ఘనమైన వివాహం. అది వివాహం, పరలోకము వివాహమునకు ముంగుర్తు. ఇది సాదృశ్యం, ఇది నీడ, అది నిజ స్వరూపం. ఇది తాత్కాలికం, అది శాశ్వతం. ఇది మార్పు చెందేది, అది మార్పు చెందనిది. ఇది స్వయంతో ఉన్నది, అది స్వార్థరహితమైనటువంటిది. ఇది భౌతిక సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది. కాబట్టి ఆత్మ పరమాత్మ రెండు ఏకమై అనుభవించేటువంటి అనుభూతి శాశ్వత ఆనందం, శాశ్వతమైనటువంటి ఉనికి లేక మనుగడ. కావున ఆ పరమాత్మతో మనం కూడా ఏకమైతే అనుభవించేటువంటి వివాహమే ఏంటంటే. మీకు అర్థమైందా? ఇంకా ఎంతసేపు చెప్తావు బ్రదర్ అంటారు. ఎంతసేపు అని చెప్తాను, ఏం కంగారు పడతాం. ఇది చెప్పేది కానీ చెప్తారు, ఏం కంగారు పడతాం. అదే అన్నమాట. అది సహోదరి మిన్ని ఎవరికి సాదృశ్యం ముంగుర్తంటే సంగములకు ముంగుర్తు, మనుషులకు, మానవ జాతికి సాదృశ్యం. అది శాశ్వతమా, పెళ్లి శాశ్వతమా? ఇప్పుడు మీకు అర్థమైంది. ఘనమైన పెళ్లి అంటే ఘనుడైన దేవునితో. కాబట్టి మిత్రమా గుర్తించుకో, నీకు ధనమున్నా, నీకు బలమున్నా, నీకు జ్ఞానమున్నా, నీకు లోకంలో పేరు ప్రతిష్టలున్నా, నీకు ఏది ఉన్నప్పటికీ కూడా ఒక్క జన్మ యాత్ర ముగించాలి. యాత్ర అయితే మాత్రం ముగించాలి. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు రాజువైనా సరే, పక్కిరు వాడమైనా సరే, నువ్వు పెద్ద ధనవంతుడమైనా దరిద్రుడమైనా ఏం చేయాలని? యాత్ర ముగించాల్సిందే. గుర్తుపెట్టుకో, యాత్ర మాత్రం ముగించనండి, శాశ్వతంగా ఉంటారని ఇక్కడ అంటున్నావేమో. ఇదంతా ఒక కళ, ఇది ఒక నాటక రంగం, ఇది ఒక మాయా బజారు, ఇది ఒక అంగడి ముగించుకొని వెళ్ళిపోవాలి. గుర్తించుకో. అందుకని ఈ వివాహ సందర్భంలో దేవుడితో మాట్లాడాలని ఈ ప్రత్యేకమైనటువంటి తరుణాన్ని నీకు ఇచ్చాడు. గుర్తించుకో మిత్రమా, నీవు నేను కూడా అంతే. బొమ్మలాట, ఆ బొమ్మలాట మళ్ళీ మనం ఆడుతున్నాం ఇక్కడంతా. అంతా బొమ్మలు, ఇవన్నీ కీలు బొమ్మలు, ఆ ఆట బొమ్మలు అన్నమాట. ఆడిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆడిన తర్వాత ఎలాగైతే ఒక స్టేజ్ ఆ నాటక రంగంలో ఆ వేదికను వదిలిపెట్టేసి ఏం చేస్తాడు? మళ్ళా వెళ్ళి తెర వెనక్కి వెళ్ళిపోతాడు. ఆడేసిన తర్వాత వెళ్ళిపోతాడు. గుర్తించుకో. ఆ ప్రకారంగా నీవు నేను కూడా ఈ లోకంలో ఆటలు ఆడిన తర్వాత, నాట్యం ఆడిన తర్వాత, వేదిక మీద ప్రదర్శించిన తర్వాత మళ్ళా మనం వెళ్ళిపోవాలి. ఇది మాత్రం గుర్తి. శాశ్వతం నీ కాదు సుమా, శాశ్వతం కాదు. అది గుర్తించు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రశ్న, నీవు ఈ భూలోకపు తాత్కాలికమైన యాత్రా జీవితాన్ని ముగిసిన తర్వాత ఆ పరలోకపు పరమాత్మతో కలుసుకుని నీవు అనుభవించేటువంటి ఆ యొక్క ఆనందము, వైవాహికము, ఘనమైనటువంటి ఆ పూజింపతగినటువంటి ఆ యోగ్యతలో నీవు ఉంటావా? లేకుంటే పరమాత్మ నుండి వేరైపోయి అనుభవించేటువంటి నిత్య నరకాగ్ని గుండము, అగ్ని ఆరదు, పొరుగు చావదు, అందులో నువ్వు నివాసం చేస్తావు. గుర్తించుకో. నువ్వు ఎక్కడ ఉంటావు? నీవు
ఆ పరమాత్మతో ఉండాలి మిత్రమా. ఆ పరమాత్మతో మనం ఐక్యం కావాలి. ఆత్మ పరమాత్మ రెండు ఏకమైతే మోక్షం. ఇప్పుడు ఈ ఆత్మ పరమాత్మతో ఏకం కావాలంటే షరత్ ఏమిటి? షరత్తు, వాట్ ఇస్ ద కండిషన్? షరత్ ఏంటండి? పరమాత్మకు మనం ఏకం కావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు మీరు గుర్తించండి, అప్పుడు మీకు విషయాలను తెలుస్తాయి. తర్వాత నేను సమయం ఉంటే తగ్గ విషయాలు చూస్తాను. ఈ ఆత్మ ఆ పరమాత్మతో ఏకమైపోవాలి. అదే మోక్షం, అదే వైకుంఠం, అదే ఘనమైన పెండ్లి వివాహం. ఇప్పుడు ఆ పరమాత్మతో మనం కూడా ఏకం కావాలంటే షరత్ ఏమిటి? కండిషన్ ఏమిటి? ఆ షరత్ గుర్తించండి, మీకు అర్థమైనటువంటి భాషలు చెప్తున్నాను. బర్రె బర్రె అనగా గేదెలు అన్నమాట, ఒకటి అవుతాయి. పులి పులి ఏకమవుతుంది, సహవాసం చేస్తుంది. అలాగే సింహం సింహం ఏకమవుతుంది. కోడి కోడి ఏకమవుతా వస్తాయి. కుక్క కుక్క సహవాసం చేస్తుంది. ఒకే జాతి కాబట్టి కలుసుకుంటాయి. ఆ ప్రకారంగా పరమాత్మ హృదయ శుద్ధి గల వారు మనులు వారు దేవుని. అదే లోకంలో అన్ని చెప్తాయి. లోకంలో ఉన్న అన్ని మతాలు కూడా చెప్పేది అదే. ఆత్మశుద్ధి 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 అంటాయి. ఈ ఆత్మశుద్ధిగా పెట్టుకో, పరమాత్మతో ఏకమవుతావు అనండి. మంచిదే, చదువు బాగానే ఉంది, చదువంతా బాగానే ఉంది, సందేహం ఏమీ లేదు. ఆత్మ అయితే శుద్ధిగా ఉండాలని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడు ఈ ఆత్మ శుద్ధిగా ఉన్నదాని ప్రశ్న. చల్లబట్టలు వేసుకుంటే ఎవరన్నారు దూతమారున్నావు నువ్వు అని. కానీ లోపల చూస్తే దయ్యం. మీకు అర్థమవుతుందిగా? మనం బయట చూస్తే ఎంత చక్కగా ఉంటాం కదండి. అన్ని మన వేషాలే. బయట పొగుడతాం, బయట పళ్ళు తాకపోతే, సారాయి తాకపోతే, చుట్ట తాకపోతే, వ్యభిచారం చేయకపోతే, దొంగతనం చేయకపోతే, అబద్ధం చెప్పకపోతే, లంచాలు తీసుకోకపోతే, అబ్బో ఎంత మంచి నీతిమంతులని 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 అంటారు. లోకమంతా చూసేది పైరూపాన్ని. ఈ పైరూపం లోకానికి, మనుషుల యొక్క దృష్టికి. ఆత్మరూపం పరమాత్మ చెప్పగలండి? ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మనమంతా మేడి పండ్లే. మనమంతా ఎవరండి? మేడి పండ్లు. ఓహో ఎంత చక్కగా ఉన్నామో. మన మాటలు మనం చూస్తామో దేవుడు అంటే వాడి మీద పడతారు మనుషులు. కానీ వాస్తవికంగా లోపల ఉండే దయ్యపు గుణాలే మనవి. ఈ అరిషణ వర్గాలైనటువంటివి పూర్తిగా మనలో నుండి దూరం కావాలి, పవిత్రం కావాలి. పవిత్రమైనప్పుడు ఈ ఆత్మ పరమాత్మ రెండు ఏకమవుతుంది. అదే మోక్షం, అదే ఘనమైన వివాహం, అది ఘనమైన వివాహం. ఇప్పుడు ఈ ఆత్మను మనం శుద్ధిగా చేసుకోవాలి అని అంటే అది మన చేత కాదు మిత్రమా, మన చేత కాదు. గుర్తించు, ఇది మన చేత కాదు. నీవు మతాలు మార్చుకున్నా, నువ్వు పేరు మార్చుకున్నా, దాన ధర్మాలు చేసినా, యోగాభ్యాసాలు చేసినా, క్రైస్తవ మతం పుంచుకున్నా, నువ్వు పేరు మార్చుకున్నా, బాప్తిజం తీసుకున్నా, మంచి బోధనమైన చందాలు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, బోధన పెట్టినా, పుట్టుమచ్చేమి పుట్టుమచ్చ పోదంటే పుట్టుమచ్చ పోదు. అధిక లోకములు అంటాడు ఏమని? ఎలుకతోలు తెచ్చి ఏడాది నలుపే కానీ తెలుగు రాదు బాబు అన్నాడు. ఎందుకంటే పుట్టుకతో వచ్చింది. ఆ ప్రకారంగా నీవు నేను కూడా జన్మతోనే పాపములో పుట్టాము నాయన. ఈ విషయం గుర్తించు, జన్మతోనే మనం పాపములో పుట్టాము. అలాగైతే దేవుడు మానవుని పుట్టుకతోనే పాపాత్మగా చేశాడా? లేదు సుమా. మనం పుట్టాము, కానీ మన మూల పితృడు పుట్టలేదు. ఆయన ఏమయ్యాడు? సృష్టించబడ్డాడు. దేవుడు మట్టిని తీసుకున్నాడు. పరమాత్ముడు ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మట్టిని తీసుకున్నాడు. మట్టిని తీసుకొని ఈ రూపాన్ని తయారు చేశాడు. ఈ రూపాన్ని తయారు చేసిన తరువాత నాసికారంధ్రంలో తన ఆత్మను ఊదాడు. మనలో ఉన్నటువంటిది ఏంటంటే పరమాత్మ యొక్క ప్రతినిధి, పరమాత్మ యొక్క ఆత్మ మనలో ఉన్నదన్నమాట. ఆ మొట్టమొదటి ఈ మానవుడు సృజించబడినటువంటి మానవుడే మానవులందరి యొక్క మూల పురుషుడు. ఆయన పేరు ఆదాము. దేవుడు మట్టిలోండి చేశాడు. ఆ తర్వాత తను జీవవాయువును ఊదాడు, అప్పుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి ప్రియాలు గుర్తించండి, మొదటి మానవుడు ఏమయ్యాడు? అది సింగారం కాదు కానీ ఇది సింగారం కదండి. పసుపు శుభసూచకం అంటారు, కాదు. అనేక మందికి తెలియదు. పసుపు శుభసూచకం కాదండి. పసుపు ఏంటంటే యాంటీసెప్టిక్. ఏంటంటే అది సందర్భంలో అర్థమైందా?
నీకేమైనా పైన కింద జబ్బులు ఏమన్నా ఉంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తానంటే మంచిగా రుద్ది 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 స్నానాలు చేపిస్తాను. అవన్నీ పోవాలి, క్రిమి కీటకాలని. అందుకోసం అది చేసేది. కాబట్టి ఇదేంత తప్పేమి. అట్లయితే నేను మా ఇంటికాడ పెడతాను రెడ్డి బదులు అంటారు. ఎవరు ముట్టదు, తను తానే ముట్టుకుంటున్నాడు పాము. ఎందుకు? ప్రభు నమ్మిన కారణం. కాబట్టి అతని ఆశ ఏంటంటే నా పెళ్లికి వచ్చి ప్రేమించిన వాడు, మన పాపాన్ని తిరుగులో భరించిన రక్తం సాక్ష్యాలకు తిరిగి చేసిన వాడు, పాప పరిహారకుడు. యేసు రక్తమే ప్రతి పాపం నుండి కడిగి మనం పవిత్రులుగా చేస్తుంది. ఆ యేసు నమ్మి పాప క్షమాపణ పొంది మారు మనస్సు పొంది రక్షణ నిశ్చయిత కలిగినటువంటి వారు ఏంటి? ఇప్పుడు నేను కూడా ఆ ఇంట్లో ఉన్నానంటే ప్రభు యేసునందు విశ్వాసం నుంచి అప్పుడు నేను ఇంటి వారు నశించబడతారు. యేసు రక్తమే ప్రతి పాపం నుండి కడిగింది పవిత్రులుగా. యేసు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపుడు, నమ్మని వారి శిక్ష విధించబడదు. ఇది ఘనమైనది. మళ్ళీ ఆ ఘనమైన ఆయనతో ఆయన మానవ జాతి. కాబట్టి ఎందుకోసం ఉన్నాము అంటే ఆయన కొరకు మనము ఆయన కొరకు మూట కట్టుకొని పోవాలి. ఎక్కడికి మొత్తా పోగొట్టుకొని మహిమను కోల్పోయారు. వాడు దరిద్రులైపోయారు, కష్టనష్టము గురైపోయారు, నిరాశ నిస్పృహ గురయ్యారు, మరణానికి బాధ్యులయ్యారు. దాన్ని తీసివేయడానికి యేసు లోకానికి వచ్చి చేత కడగబడ్డారా? దేవునితో సహవాసం ఉన్నదా? ఆ పరలోకపు ఘనమైన పెళ్లిలో పాల్గొంటారా? రైట్, సంతోషం. వాళ్ళు పొందుదాం అనుకున్నారు. ఎవరు చెప్పింది? ఆయన చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పింది చెయ్యక ఈనాడు అనేక మంది క్రైస్తవులు నిరాశకు, విసుగుకు, సమస్యలకు గురి అయిపోయావు. ఎందుకు చేసుకుంటురా? మళ్ళా భక్తులే, అందరూ భక్తులే. కాబట్టి నువ్వు పెళ్లి చేసినా దేవుడు చిత్తం చేయి, నీవు ఇల్లు కట్టినా దేవుడు చిత్తం చేయి, ప్రయాణం చేసినా దేవుడు చిత్తం చేయి, ఏది చేసినా దేవుడు చిత్తం చేయి. దేవునికి మహిమ అంతే కలుగుతాయి. నీళ్ళు ఏమైనా అంటే అబ్బా ద్రాక్షరసం అయిపోయింది, నీళ్లు ద్రాక్షరసం అయిపోయి దేవుడు చెప్పింది చేస్తా చాలు. దేవుడు చెప్పింది చేయి, అది దేవుడు కోరేది. చూడండి, ఏదైనా చోట్ల ఆదాము దేవుడు చెప్పింది చేశాడా? ఏమైంది? శాపం వచ్చింది, మరణం వచ్చింది. అంతే కదండి. లోతుకు దేవుడు ఏం చెప్పాడు? చూడతలేనా అన్నాడు. లోతు భార్య ఏం చేసింది? చూసింది, అది చూపించింది. ఏమైందంటే శాపం వచ్చేసింది. ఎవరికి అడగలండి, మనం చెప్తాను లేదు. అప్పుడు నేనన్నాను, అయ్యా దేవుని చిత్తమని చెప్పగలవా? నువ్వు తెలుసుకోవాలి బిడ్డ, అలాగే అయిపోతుంది. ఆయన ఇప్పుడు ఏం చెప్పలేదు. ఒకవేళ ఆయన నా మధ్య తెస్తే ఏం చేస్తావు బిడ్డ? అందుకని స్త్రీ ఎందుకు ఇచ్చాడు? స్త్రీ వారికి మతి తక్కువ కాబట్టి ఏం చేయాలి? మేము కొంచెము పోతున్నాము, ఎందుకు పోతున్నావు అంటే ఆగు ఆగు అని ఏం చేయాలి? శ్రీమతి గారు అందుకోసం దేవుడు ఎవరిచ్చాడు? శ్రీమతి గారిని ఇస్తే. ఇప్పుడు ఎట్టుందంటే మొన్న మర్చిపోతావు. మొన్న మా తల్లి వచ్చిందని, మా తల్లి ఎవరు గంగమ్మ ఏం చేసిందయ్యా? మొన్న మద్దట్లో పోయింది. ఎందుకయ్యా మద్దట్లో పోయిందంటే కోపం వచ్చింది కదా. కోపం వస్తే గట్టిగా పడుగు కదా, బీపీ వచ్చింది కదా. బీపీ వచ్చేటప్పటికి ఏమైంది కదా? బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది కదా. బ్రెయిన్ హ్యామరేజ్ రాక ఏమైంది కదా? నేను ఒక ఆయన అన్నాడు, ఏం బాబు గుడికి వెళ్ళావా? వచ్చినా అన్నా, నేను సంగారెడ్డి 1 గంట సేపు తిరిగానన్నా అన్నాడు. హైదరాబాద్ వాడు చేసి ఆయన ఏమి చెప్పు, నువ్వు చెప్పుదా ఆ చెప్పు, తొందరగా చెప్తా ముగిస్తాను. వాడు విసిగిపోవాలి. ఏమ్మా ఏం తల్లి పచ్చడే చేస్తావు, పత్తి చేస్తావు, ఏం కాదన్నా నీ కూతురు ఉమ్మ అందో ఆ ఇంకోటంటే నేను ఎందుకు కనాలి, ఎందుకు కనాలి. కాబట్టి గుర్తించండి, ఆ శ్రీమతి గారు ఆ జీవితాన్ని పాడు కదండి, అవిధేయత చూపించి కదండి. ఆదాము అవ్వల జీవితంలో సహవాసం, గరుడైన దేవునితో సహవాసం చేసి ఐక్యపరచబడాలంటే పవిత్రులు కావాలి. పవిత్రులు కావాలంటే యేసు రక్తమే ప్రతి పాపం నుండి కలిగి పవిత్రులుగా
చేయను. యేసే మార్గం, సత్యం, యేసుని విశ్వాసం ఉంచితేనే మాది సక్సెస్ఫుల్, విజయవంతం అవుతుంది అని అంటే దేవుడు చెప్పింది దేవుడు బయటపరచాడు కాబట్టి చేసుకున్న సంతోషం. కాబట్టి మిత్రమా, మన జీవితాలు సంతోషంగా జీవించాలి, ఆశీర్వాదాలు పొందాలి, దేవునికి మహిమ కలగాలి, నిత్యత్వములో చేరుకోవాలంటే దేవుడు చెప్పింది దేవుడు చెప్పింది ఎక్కడుంది? బైబిల్లో అమ్మ ఏం చేయాలా, నాయన ఏం చేయాలి, అత్త ఏం చెయ్యాలా, మామ ఏం చెయ్యాలి. అత్త మామ ఏం చేయాలంటే పెళ్ళైన తర్వాత కొడుకును కోడలను ఏం చేయాలి? కొడుకును కోడలను ఏం చేయాలంటే చిన్న పిల్లి పెద్ద పిల్లి అని, చిన్న పిల్లి పెద్ద పిల్లి దేవుని వాక్య ప్రకారం పెళ్ళైన తర్వాత తల్లి తండ్రిని విడవాలి, వాళ్ళు సపరేట్గా ఉండాలి. గుర్తించుకోండి సుమా, కొట్లాటకు పోవాలంటే ఏం చేయాలంటే పెళ్లి కాగానే కొడుకును కన్నటువంటి తల్లిదండ్రుల విషయం ఏంటంటే కొడుకు ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, వృద్ధాప్యకు పువ్వ పెట్టాలి, కష్టం వస్తే చూడాలి. అది బాధ్యత అంటారు దాన్ని. పెళ్ళైన తర్వాత బాంధవ్యం అనేటువంటిది ఎవరికండి? భార్యతో బాంధవ్యం, అది దేవుడు కోరిక. కాబట్టి భార్యకు ప్రథమ స్థానం ఇవ్వాలి, మొదటిదిగా దేవునికి, రెండవదిగా అవును ఒక ఆయన అన్నాడు. ఆ ప్రకారంగా ఆ వ్యక్తి ఆ యొక్క భార్యని ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించి సన్మానించాలి. అత్తమామలు జోక్యము కలిగించుకొనకూడదు, ఆడపడుచులు జోక్యము కలిగించుకొనకూడదు, ఎవ్వరు జోక్యము కలిగించుకొనదు. ఈ ఇద్దరి మధ్యలో ఒక్కడే ఉండాలి. ఇద్దరి మధ్యలో ఒక్కరే. ఎవరండి ఆయన? దేవుడు ఒక్కడే ఇద్దరి మధ్యలో. ఆయన ముగ్గురే ఉండాలి, మీతో ఎవరు ఉండకూడదు. అప్పుడు వీరి కుటుంబము సాగి వెళ్ళటానికి అవకాశం. దేవుడు చెప్పాడు దాని ప్రకారంగా జీవించాలి. ఆ సమయంలో మీరు దేవుడు చెప్పింది చేసి దేవుడు ఏం చెయ్యాలి? మహిమపరచాలి. అందుకోసం దేవుడు మన ఇక్కడ పెట్టాడు. అందుకోసం నిన్ను నువ్వు మహిమపరచుకున్నది కాదు, ఎవరు మహిమపరచాలి? మీ ఇద్దరి మధ్య మాటికి సీటికి అత్త మామ ఈ పక్కన సరే ఆ పక్కన అత్త మామ దూరుతాం ఉంటుంది, దయ్యాలు దూరం. ఈ అత్త మామలకు ఊరికి లోపల దయ్యాలు దూరి పెద్ద దయ్యాలుగా తయారు చేస్తారు. అది చేయకూడదు, తప్పు. గుర్తించండి. ఆర్థిక చేసినట్లయితే దేవునికి ఏం కలుగుతుంది? ఆయన చెప్పింది చెయ్యాలి. నువ్వేం చేయాలి? కాబట్టి వారి ప్రేమించాలి, షరతు లేదు, ఏ షరతు. నువ్వేం చేయాలమ్మా? నువ్వు ఒక్క మాట చదువుకోవాలా? చాలా హుషారు ఉన్నట్టున్నావు, ఎట్లయినా హైదరాబాద్ లోనే ఉంటున్నావు, మార్కెట్ నడు కనపడతావు. ఏమంటామా? ఇది తెలుసు, అందుకే అడుగుతున్నా. ఇట్లంటా ఉందా? నువ్వే నాకు చెప్పేది అనుకున్నాను. రైట్. కాబట్టి ఆ బిడ్డ ఏం చేయాలంటే భర్తకు, కాబట్టి పతియే అన్నాడు తెలుసునా? ఓ బదరో మీకేం తెలుసు? పతియే ప్రత్యక్ష ధైర్యం అంటున్నావు కదా. కాదు బదులు ఏమి కూడా దీనికి కుటుంబంలోకి వచ్చినప్పుడు డబ్బు ప్రసక్తి, చదువు ప్రసక్తి, అంతస్తు ప్రసక్తి, అందం ప్రసక్తి, మీ వెనుక ప్రసక్తి రాకూడదు. గుర్తించుకోండి. ఎప్పుడైనా కుటుంబ వ్యవస్థలోకి వచ్చినప్పుడు నీ చదువు, నీకున్న శాలరీ, నీకున్న తల్లిదండ్రులు కానీ అవన్నీ రాకూడదు. అవన్నీ ప్రస్తావనకి రాదు. మీరు రావడం వచ్చా నీకు రావడం? అక్కడ కర్రం వస్తుందా? అట్లయితే అరంలో తింటారు, అరంలో తింటారు. ఇంకోసారి వెళ్ళిపోయింది. గుర్తించండి. కాబట్టే దిక్కింది బరువు, లేకపోతే వచ్చినాయి. స్తోత్రం. మానవ హద్దుబాటుతో వాక్యాన్ని విత్యాను. వివాహం ఘనమైంది, ఎందుకంటే ఘనుడైన దేవునితో ఐక్యత, శాశ్వతమైనటువంటి ఐక్యత.
మహిమాయుక్తమైన ఐక్యత. అందుకని ఆ వివాహానికి ముంగుర్తే ఈ వివాహం. ఇది సాదృశ్యము ప్రభువా, తాత్కాలికమే. ఆ ఘనమైన వివాహంలో పాలు పొందాలంటే షరతు పవిత్రత. పవిత్రులుగా చేయడానికే పరమాత్ముడు యేసు లోకానికి వచ్చి మా శిక్ష భరించి రక్తంగా చనిపోయి లేచాడు. యేసు రక్తమే ప్రతి పాపుని కడిగి శుద్ధి చేస్తుంది. అప్పుడు మా ఆత్మ పరమాత్మతో సహవసిస్తుంది ప్రభువా. ఘనమైన వివాహంలో పాలు. మూడవదిగా ఎప్పుడు ఇది విజయవంతం అవుతుందంటే పరమాత్మకి మహిమను తీసుకురావాలి అనగా చెప్పింది చెయ్యాలి, దైవ చిత్తం చెయ్యాలి. కానా వివాహంలో మొదటి భాగంలో కలత, కడపటి భాగంలో దైవ చిత్తాన్ని చేసినప్పుడు సంతోషం, ఆశీర్వాదం, దేవునికి మహిమ. ఆర్థిగా ఎవరు రాబోతున్నో ఆర్థిగా చేసి నిన్ను మహిమ పరుచున్నట్లుగా చేయను. దయచేసి వార్త మీరే జ్ఞాపకం చేసుకోండి. యేసునందు విశ్వాసంతో రక్షణ పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని కార్యం ప్రజల్లో జరిగించి మిమ్మల్ని మీరే బయలుపరచుకోండి. వారెవరు తమను నీకు సమర్పించుకుని సన్నిధి తోడుగా ఉంచు. యేసునామమున వేడుచున్నాము తండ్రి. సహోదరుడు ఆంటోనీ దేవుని క్లుప్తంగా ఆరాధించి వార్తలు వెలుగులో తను దేవునికి సమర్పించు. క్లుప్తంగా తర్వాత విన్ని చేస్తుంది. ఆకర్షించబడ్డాయని అంటే నాకు పరిగణించడానికి సంతోషం రావడానికి నా జీవితంలో తిరిగిస్తున్న దాన్ని దేవుడు నా దేవుడుగా ఉన్నందుకే కూడా తీసుకోవడం ప్రార్థించుకుంటాను. దాన్ని మీ ప్రయాణం బట్టి మీ అధికారాన్ని సహాయం చేసి సంబంధించుకున్నాను. సహోదరు విన్ని చేస్తారు. తీసుకొని వచ్చి ఆరాధించడానికి ఈ వర్ణంలో చేస్తున్నాను. జన్మంతని ఆవిని విషయాలను అలా ఏదైనా ప్రభావాన్ని కేంద్రించి దానించిన అర్థాన్ని బట్టి చేస్తున్నాను. ప్రభావం మీరు చేసిన పర్యాయంగా నాకు ఆలోచనరించి దృష్టం అనుగ్రహించిన ఒక రచనాలను బట్టి స్థుతిస్తోత్రం చేస్తున్నాను. ఇది వాళ్ళని సజీవంలో వచ్చి ప్రభావం మీకు వారిని చెప్పడానికి దాన్ని అది తీసుకొని వచ్చినందుకు స్థుతిస్తోత్రం చేస్తున్నాను. ప్రభావం మా మధ్యన మీరు ఆటవాడాలను బట్టి స్థుతిస్తోత్రం చేస్తున్నాను. దేవుడు ప్రేమడు కేవలం పరిశుద్ధుడు అంతేకాదు ప్రభావం స్థుతిస్తోత్రం చేస్తున్నాను. ప్రభావ జీవితంలో మేము కూడా తండ్రి చూపి మీ మాటలు లోపడి ప్రభావం నువ్వు మనుషులు చేయడానికి ఆనందకరంగా ఉండడానికి ఆపిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభావం ఏదైనా చేరి ఆనందించడానికి బట్టి నీకు చేస్తూ చేస్తున్నామన్న ఆశిస్తున్నాను తండ్రి. ప్రియమైన తండ్రి, సహోదర వందనాలు. వారిరువురు కూడా ప్రమాణాలు చేయక మునుపు ప్రశస్త రక్తము చేత ఆత్మ ప్రాణ దేహరిత కడిగి శుద్ధీకరించి వారు చేసేటువంటి ప్రమాణములు యథార్థమైనవిగా కడపటి వరకు నిలిచి ఉండేదిగా వీరు చేయమని మీ హస్తగతం చేస్తూ యేసునామమున వేడుచున్నాము తండ్రి. సర్వలోక సృష్టికర్త అయిన పాపుల రక్షకుడైన
నా రక్షకుడైన పరమవరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను యాంటోనీ అను నేను యథార్థముగా తెలియచేయనదేమనగా సంతోషకరమైన సామాన్యమైన ఆరోగ్యవంతమైన వైవాహిక జీవితమునకు అభ్యంతరమును కలుగు చేయు లోపము నా శరీరమందు ఏదీను లేదు. దేవుడు తన చిత్తానుసారముగా మిన్నీ మిలాంతను నా కొరకు సిద్ధపరిచినాడని నమ్ముచున్నాను. ఈ దినము మిన్నీ మిలాంతను నా పెండి భార్యగాను నా జీవిత పాలి భాగస్థురాలుగాను చేసుకొనుచున్నాను. నేటి నుండి ఆమెను ప్రేమించి పోషించి సంరక్షించదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును ఐశ్వర్యమందును దరిద్రత యందును అనుకూల ప్రతికూల పరిస్థితి యందును నమ్మకముగాను యథార్థముగాను హృదయపూర్వకముగాను క్రమముగాను ఆమెను ప్రేమించి ఆమెతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. జీవిత కాలములో ఆమెతో కూడా కలిసి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని కనపరచదనని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు నాకు సహాయము చేయునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వలోక సృష్టికర్త అయిన సత్యదేవుడైన పాపుల రక్షకుడైన నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను మిన్నీ మిలాంతన అను నేను యథార్థముగా హృదయపూర్వకముగా తెలియచేయనదేమనగా సంతోషకరమైన సామాన్యమైన వివాహ జీవితమునకు అభ్యంతరమును కలుగు చేయు లోటు నా శరీరమందు ఏదీను లేదు. దేవుడు తన చిత్తానుసారముగా యాంటోనీని నా కొరకు నిర్ణయించినాడని నమ్ముచున్నాను. ఈ దినము యాంటోనీని నా పెళ్లి భర్తగాను నా జీవిత పాలి భాగస్థుడుగాను చేసుకొనుచున్నాను. నేటి నుండి ఆయనను ప్రేమించి పోషించదనని ప్రమాణము చేయించున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును ఐశ్వర్యమందును దరిద్రత యందును అనుకూల ప్రతికూల పరిస్థితి యందును నమ్మకముగాను యథార్థముగాను హృదయపూర్వకముగాను ఆయనను ప్రేమించి ఆయనతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. జీవిత యాత్రలో ఆయనతో కూడా కలిసి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని కనపరచదనని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు నాకు సహాయము చేయునుగాక. సమయమందు వారిరువురు చేసినటువంటి ప్రమాణాలను స్థిరపరచుచు సాక్షాత్తంగా పెళ్లి కుమార్తె యొక్క తండ్రి మిలాంతన గారు దేవుని సేవకులు మరియు దేవుని సేవకులు అభిషేకం గారు ప్రార్థన చేస్తారు. దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి ఈ దినం వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన్ని ప్రభువా మరి యాంటోనీ విన్ని వివాహ సమయంలో ప్రభువా సాక్షులుగా ఉండడానికి నాకు అనుగ్రహించిన ప్రభువా ఈ తరుణం కొరకే స్తుతులు స్తోత్రములు.
కృప చూపినావు ప్రభువా. ఈ సంతోషము ఆనందము మీరు అనుగ్రహించినందుకే స్తుతులు స్తోత్రములు. మహోన్నతుడవు, మహాగణుడవు, మహిమా ప్రభావం గల దేవుడవు, ఆశ్చర్యకార్యం చేయదేవుడవు, అద్భుత కార్యం చేయదేవుడు కనుక నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, నూతన వధువరులను ఆశీర్వదించుము. నీ మహిమార్తను జీవించి నీ సాక్షులు ఉండడానికి సహాయం చేయమని కోరి ప్రార్థించున్నాం. సంఘము తండ్రి మరి నా పట్ల చూపిన ప్రేమ కొరకే స్తుతులు స్తోత్రము ప్రభా. తండ్రి నన్ను అంగీకరించి ప్రభా సంఘంలో ఈ కార్యక్రమం జరిపించడానికి తండ్రి సంఘం అంతటా ఏకీపించి ప్రభా నన్ను ప్రేమించిన విధానం బట్టి ప్రభా ఈ కార్యక్రమం అంతలోను మరి మా ప్రియ సహోదరుని బట్టి స్తుతులు స్తోత్రములు, వారు చేసిన కార్యాలను బట్టి వందనా స్తోత్రం చెల్లిస్తూ ప్రభా నాకు అర్పించిన ఈ తరుణం కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సంతోషానికి ఆనందానికి కారణము నీ ప్రియ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు అని మా ప్రభా నా నోటితో ఒప్పుకొంచు యేసునామమున ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను తండ్రి. నెరవేర్చడం చాలా కష్టం. మనం చేసిన కామేశ్వరులతో నమ్మకస్తులు సహాయం చేయండి. మరణం వరకు ఒకరు విడవకుండా కలిసి సేవించు చూపించారు. వాయిపాచి కుటుంబంగా చేయండి. ఆదాయంలో ఎవరికైనా ఆశీర్వాదము యేసు ప్రభువు ద్వారా నెరవేర్చినందుకు పొందడాలి. ఇరువురిని మీరు రక్షించి మీ విడుదల చేసుకున్న శుభదనం బట్టి ఒక రీతిగా వాళ్ళని చదివిపరిచారు. హక్కుల పుష్కరాగా వాళ్ళ కుటుంబము చేయాలి. పెద్దని అని ఎలాగ తరచుగా దర్శించి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని ప్రేమించారు. అలాగా ఈ కుటుంబం ప్రేమించి దేన్ని దాల్చాల్సిన వాల్సిన కొరకును నివృత్తి నివారణ చేసి దేవుడు కష్టంలో కుటుంబంలో ప్రార్థించుటూ వారి పరిష్కారం పొందుటూ సహాయం చేయండి. వాడు నడిపే నాయకుడు వంటి క్షేమంగా నడిపించండి. ఒక గాంధీ వాళ్ళ మీద ప్రకాశింప చేసి ఈ కుటుంబం అనేకులకు దీవెనకరంగా చేయండి. దైవ సంతానంలో వారికి ప్రసాదించి మీ మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసునామములో ప్రార్థిస్తూ మీకు ప్రసాదించుకుంటూ ఆశీర్వాదములకు నిలయమైనటువంటి దేవుడు తన ఒక ప్రకాశమును వీరి మీద ప్రకాశింపజేసి తన సన్నిధి కాంతిని వీరి మీద ఉదయింపచేసి వీరిని దీవించి దీవెన తన పాత్రలుగా చేయను గాక. ఆమేన్.
గమనించండి, ప్రభుత్వం వారు పెళ్లి చేయడానికి నాకు ఇచ్చినటువంటి లైసెన్స్ అధికారం చొప్పున ఈ దినమందు సహోదరుడు యాంటోనీ, సహోదరి మిన్ని జీవిత పాలుపాలస్తులుగా భార్యాభర్తగా జతపరచబడ్డారు. దేవుని వాక్య ప్రకారంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటిన సహాయాన్ని చేశాడు దేవుడు. ఆ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏక శరీరమై ఉంటారు. నేటి నుండి సహోదరుడు సహోదరి చేయకూడదని మీకు ఆజ్ఞాపిస్తున్నాం. ఇది బ్రతికేటువంటి బ్రతుకు కాలంలో దేవుడు చెప్పింది వాళ్ళు చెయ్యాలి. దేవుడు చెప్పింది వాడు చేస్తే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది, వారికి దీవెన కలుగుతుంది. పాట చాలు. విత్ క్రైస్ట్ వీఆర్ హీరోస్, వితౌట్ క్రైస్ట్ వీఆర్ జీరోస్. అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి ఈ పెళ్లి ద్వారా పెళ్లి కొరకు మనం సిద్ధపడతాం. పరమాత్మ తైకి తెలుగులో శిక్ష భరించి రక్తం గారు చనిపోయి లేచాడు. యేసు రక్తమే ప్రతి పాపం నుండి కడిగి మనం పవిత్రులుగా చేస్తుంది. ప్రభు యేసు విశ్వాసం వచ్చినప్పుడు ఉచితంగా కృప చేత నీతిమంతులం అవుతాం. ఆ నీతిమంతుల వారి పరమాత్మతో ఐక్యపరచబడతారు. ఆత్మయందు వర్తిల్లి సంపూర్ణలై అని మా యొక్క హెచ్చరిక. ఆ రీతిగా నవదంపతులు జీవించి దేవునికి మహిమయు ద్రవిడుకోండి. మీరు గమనించవలసింది బోధనలో పాలు పొంది వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తారు. ఎవరు వెళ్ళిపోకండి. ఇప్పుడు మనకు ఎక్కువ సమయం భోజనానికే ఉంటుంది అన్నమాట. భోజనం చేసుకోండి, తర్వాత గ్రీట్ చేయండి. వాళ్ళని అభినందించే వాళ్ళు భోజనం చేసుకున్న తర్వాత నుంచి అనుసరించండి. మా ప్రియమైన మహాకనుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమామూర్తి, అమర్త్యుడైన యేసు వంటి యవనస్తులైనటువంటి ఈ వధువుల పక్షముగా సంఘముగా కొనసాగే కనీత మాకు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. నీ సంకల్పములు మారవు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాలేదు. ఆ ప్రకారంగా వీరిరువురిని కూడా ఈ దినమందు జీవిత పాలిభాగస్తులుగానే సభ్యులు ధర్మపరచములకు వందనాలు. నేటి నుండి వారు సమిష్టిగా సంసార సాగరంలో ప్రవేశిస్తున్నారు. కావున వారి కుటుంబము అనేటువంటి ఓడలో మూడవ వ్యక్తి, ప్రథమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. వారితో కూడా ప్రచారం చేయకపోతే, సహవాసం చేయకపోతే, యేసు చెప్పింది వారు చేయకపోతే వారి సంసారము సాగరం కంటే కష్టతరమై, ఆయన చెప్పింది చేస్తే ఎంతటి సాగరముతో కూడా సంసారమైన అది సంతోష సాగరముగా మహిమాయుక్తంగా మారుతుంది అనేటువంటి విశ్వాసము వారికి దయచేసి నడిపించు. ఒంటరి జీవితం ఏదైతే నేర్చుకోలేదో అది సమిష్టి జీవితం ద్వారా నేర్చుకున్నట్టుగా చేయి. ప్రభువా, జనములు గడిచి కొద్ది పరిశుద్ధాత్మని కార్యము లోతుగా జరిగించు. వారిని సమీపస్తులుగా తీసుకోండిరా. మీ ప్రభుత్వం కింద వాడిని ఉంచు. కుటుంబంలో కలిగేటువంటి ఆటుపోట్లన్నిటి ద్వారా నీ రూపంలోనికి మార్చు. పరలోకపు వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వరించేటువంటి నిష్కలంకమైనటువంటి నిర్దోషమైన అలంకరించబడే పెళ్లి కుమార్తె సంఘములో వారి భాగమును వారు పొందినట్లుగా చేయము. అన్నిటిలో నీకు ప్రథమ వారికి దైవికమైనటువంటి సంతానమును ప్రాప్తింప చేయము. ఈ ఉద్దేశములు వారి ద్వారా నెరవేర్చుకును. ఈ సమయములు వచ్చినటువంటి అతిథులు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, శ్రేయోభిలాషులు, సహపాఠి క్రైస్తవ సహోదర సహోదరుల కొరకు వందనాలు. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాము. వారిని కూడా ఆధ్యాత్మిక భౌతికంగా మీరు దీవించము తండ్రి. మరి మిన్నీని కన్నటువంటి సహోదరుడు మిలాంటన్, మరి సహోదరి కొరకు మిలాంటన్ కొరకు స్తోత్రం. అలాగున బాబు యాంటోనీ కన్నటువంటి మిస్టర్ వెంకటేశ్వర్లు, మిస్సెస్ వెంకటేశ్వర్ల కొరకై స్తోత్రం. వారి రక్త సంబంధికులందరి కొరకు స్తోత్రం. దీవించు. ఈ దీవుల చేత మమ్మల్ని పంపించు. నీకే మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసు నామమున వేడుచున్నాము తండ్రి.
విశేషముగా నూతనంగా జతపరచబడిన కాపుదలతో ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించిన కాక ఆమేన్. దేవుడు నీకు ఎల్లప్పుడూ, దేవుడు నీకు ఎల్లప్పుడూ తలపై ఇచ్చడం